మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. పులిపిర్లు అంటే అండి బేసికలీ వాట్స్ అంటూ ఉంటారు జనరల్ టర్మ్స్లో. సో పులిపిర్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఒకటి మనకి ఫేస్ మీద అతుక్కున్నట్టు కనిపిస్తాయి, కొన్ని బయటికి లెగిసినట్టు కనిపిస్తాయి. సో పులిపిర్లో మనకి ఇన్ఫెక్షన్స్ పులిపిర్లు, నాన్ ఇన్ఫెక్షన్స్ పులిపిర్లు అంటూ ఉంటాం. సో ఇన్ఫెక్షన్స్ పులిపిర్లని వాట్స్ అంటాం, వైరల్ వాట్స్ అంటూ ఉంటాం. నాన్ ఇన్ఫెక్షన్స్ అంటే యూజువల్గా అవి వాట్స్లా కనిపిస్తాయి కానీ మోస్ట్లీ బాడీలో ఉన్న హార్మోనల్ చేంజెస్ వల్ల కనిపిస్తుంది అనమాట, ఇంబ్యాలెన్సెస్ వల్ల. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ వాట్స్ డేంజరస్ అండి. అవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, కంటాజియస్, ఒక చోటు నుంచి ఒక చోటుకి అల్లేస్తూ ఉంటాయి, పెరిగిపోతూ ఉంటాయి. సో బాడీలో ఏ ఇన్ఫెక్షన్ అయినా, మన స్కిన్ మీద ఏ ఇన్ఫెక్షన్ అయినా దీని తర్వాత దాన్ని తొలగించుకొని ట్రై చేసుకోవాలి. వీటికి ఏ సిమ్టమ్స్ అనేవి ఉండవు, అంటే దురద కానీ నొప్పి కానీ ఏమీ ఉండవు. ఓన్లీ కాస్మోటిక్ కోసం మోస్ట్లీ వస్తూ ఉంటారు మా దగ్గరికి. బట్ ఈ పులిపేర్లు అది వైరస్సా కాదని నిర్ధారించుకొని వాటి బట్టి చికిత్స చేయించుకుంటే బెటరు. అండ్ రెండో రకం పులిపేర్లు నాన్ ఇన్ఫెక్షన్స్ పులిపేర్లు, దాన్ని ఆక్రోకాడన్స్ అంటూ ఉంటాం, డీపెన్స్ అంటాము. చుక్కల్లాగా ఇది అంటించినట్టు వస్తూ ఉంటాయి, ఫేస్ అంతా మెడ దగ్గర అంతా కాయల్లాగా వస్తూ ఉంటాయి, కొంతమంది సంకల్లో కాయల్లాగా ఉంటాయి. ఊబకాయం అనేది వెరీ కామన్. షుగర్ వచ్చే ముందర కానీ, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, జెనెటిక్గా కొంతమందికి వస్తూ ఉంటాయి, సన్లైట్ ఎక్స్పోజర్స్ కానీ, ఇట్లా తదితర కారణాల వల్ల వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లా వచ్చినప్పుడు యూజువల్గా ఒక బెస్ట్ కామన్ ట్రీట్మెంట్ రిమూవ్ చేసుకోవడం అనమాట. రిమూవ్ చేసుకునేటప్పుడు మనకి డిఫరెంట్ మిషన్స్, లేజర్స్ లాంటివి ఉంటాయి, ఎలక్ట్రోకాటరీ మిషన్స్ ద్వారా ఈ వైరస్ ఏదైతే ఉన్న వైరస్ అని తీసేసుకున్నట్టయితే మీకు ఎటువంటి మచ్చలు లేకుండా చక్కగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. చాలామంది పులిపేర్లు ఇంట్లో దొరికిన చిట్కాలు, సున్నం పెట్టడం, అయితే ఏదైనా మెడికల్ షాప్లో తెచ్చుకొని అక్కడ యాసిడ్లు పెట్టుకోవడం చేస్తూ ఉంటారు. అలాంటి పెట్టుకునేటప్పుడు కొన్నిసార్లు స్కిన్ ఖరాబ్ అవ్వడానికి, బర్న్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అక్కడంతా యాసిడ్లకు పెట్టడం వల్ల కాలిపోయి ఆ పులిపేరు, ఆ ఏరియా పులిపేరు ఊడిపోతుంది, బట్ ఆ ఏరియా అంతా కూడా ఒక పర్మనెంట్ మచ్చ కింద కాజ్ చేస్తుంది అన్నమాట. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఫేస్ మీద కానీ, మెడ మీద కానీ అన్నెసరిగా మీకు ప్రాబ్లమ్ తెచ్చుకోకుండా ఉండాలి అంటే డెఫినెట్గా మీరు క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. మీకు మంచి టెక్నిక్ ద్వారా స్టెరైల్గా, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏ ఇన్ఫెక్షన్ రాకుండా, ఏ సైడ్ ఎఫెక్ట్ రాకుండా పద్ధతిగా చేసుకోవడానికి మన డాక్టర్స్ సంప్రదించుకోవాలి. ఎవరైనా తీసేసుకోవచ్చు, యూట్యూబ్లో చూసి బ్యూటీ పార్లర్ పీపుల్ కూడా తీసేసుకోవచ్చు. బట్ రైట్ పీపుల్, రైట్ పర్సన్ మీరు ఎంచుకున్నట్టయితే మీరు సేఫ్ హ్యాండ్స్లో ఉన్నట్టు అనమాట. సో పులిపేరులు మీకు నేను చెప్పినట్టు ఎలక్ట్రోకాటరీ, లేజర్స్, ఫ్రాక్షన్స్ ఇవ్వట్ లేజర్స్, కార్బన్ డైఆక్సైడ్ అంటూ ఉంటాం, ఇట్లాంటి వాటితోనే తీస్తాం అనమాట. అవసరం అనుకుంటే కొన్నిసార్లు సిజర్స్, ఇన్స్ట్రుమెంట్స్ వేరేగా ఉంటాయి, వాటి ద్వారా తీస్తాం. పులిపేరులు యూజువల్గా ఏంటి అంటే ఏ స్కిన్ ప్రాబ్లమ్ కానీ యూజువల్గా మేము వాడేది ఎనస్థీషియా యూజ్ చేస్తామండి. ఎనస్థీషియా అంటే మనం అందరూ అనుకునే మత్తు ఎనస్థీషియా, స్పర్శ లేకుండా అట్లా ఏం కాదు. టాపికల్ ఎనస్థీషియా, క్రీమ్ పెట్టి ఎక్కడైతే పులిపేర్లు ఉన్నాయో ఆ ఏరియా అంతా క్రీమ్ పెట్టుకొని నంబింగ్ చేసిన తర్వాత పులిపేర్లు అనేవి తీస్తూ ఉంటాం అనమాట. సో ఇలా తీయడం వల్ల పేషెంట్స్కి ప్రాబ్లం అనేది, పెయిన్ అనేది రాదు. కళ్ళు మూసుకొని రిలాక్స్ అయినతో అరగంటలో ఫినిష్ అయిపోతుంది ప్రాసెస్ అంతా. సో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు.